అందరూ అభిమానించే డీజే న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బోర్డు సమావేశానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ సభకి అధ్యక్షత వహించాల్సిందిగా మన సురేంద్రబాబు గారిని ఈరోజు ప్రత్యేక సమావేశానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పశ్చిమాసియాలో ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధం కానివ్వండి, లేకపోతే విద్యప్రసాదం కానివ్వండి, జర్మనీలో ప్రత్యేకంగా చేసినటువంటి నైవేద్య విషయం కానివ్వండి, మనం గ్యాస్ మాత్రం వాడుతున్నాం. ఆ గ్యాస్ నిరంతరంగా సప్లై చేస్తూ రాబోయే నెల వరకు కూడా మనం స్టాక్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం గౌరవ ఎమ్మెల్యే గారు పరిస్థితి ఏంటంటే, మనకి అన్నదానం సంబంధించి సుమారుగా 3,500 మంది ప్రతిరోజు భోజనం చేస్తున్నారు, అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. వారందరికీ కూడా గ్యాస్ మీద వాడటం కాబట్టి పెద్ద సిలిండర్ అంటే 47 పుస్తకంగా మన దగ్గర స్టాక్ ఉన్నాయన్నారు. మనం ఆల్టర్నేటివ్ గా ఐఓసీఎల్ కూడా అడిగాం సార్. వాళ్ళు కూడా మనకి కొన్ని సిలిండర్లు నిన్న సప్లై చేస్తామన్నారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇతర ఏజెన్సీలు కూడా వచ్చారు సార్. అదేవిధంగా లడ్డు ప్రసాదానికి కూడా మనకి చిన్న సిలిండర్లు మనం ప్లేస్ చేసి పెట్టుకున్నాం. వీటి మీద స్టేటస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. బోర్డు మెంబర్లకు కూడా ఆ డేటా ఇచ్చాం సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనకి సఫిషియెంట్ గా ఉన్నాయి సార్. ఒక 15 days వరకు మనం అందుబాటులో పని లేదు. ఆ తర్వాత కూడా మనం ఇద్దరు దేశానికి రెడీగా ఉన్నారు. మేము నిన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా ఫోన్ చేశారు సార్. మా అవసరం మా ఐఎఫ్తో మాట్లాడాను. గుడికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వస్తుంది సార్. సిలిండర్ నా దగ్గర స్టాక్ ఉంది సార్. ఇప్పుడు నా దగ్గర వచ్చి నేను దింపింది కాకుండా నేను ఇక్కడ 30 సిలిండర్ సార్. రేపు కానీ ఎల్లుండి దగ్గర నాకు లోడ్ వస్తుంది, దాని వస్తుంది సార్. మీరు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీనా? మీ ఎక్స్పీరియన్స్ మెట్రోలో గ్యాస్ ఏజెన్సీ ఓపెన్ చేసాము 8 years గా. సో ఇప్పుడు మనకి ఇక్కడ తలపల్లి దగ్గర ప్లాంట్ ఉంది. అది ఆల్టర్నేటివ్. నేను అనేది మీ ఎక్స్పీరియన్స్ సార్ సిచ్యువేషన్ అయితే కొద్దిగా ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్స్. కమర్షియల్ సిలిండర్ ఇది కమర్షియల్ సిలిండర్. చిన్న సిలిండర్ ఏమో కమర్షియల్ కదా, చిన్నదైనా 27 అయినా 19 అయినా రెండు కమర్షియల్. అవును సార్, రెండు కమర్షియల్. కమర్షియల్ సమస్యలు మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? కమర్షియల్ సిలిండర్ ఉన్న డిమాండ్ కానీ ఉన్న పరిస్థితులు కానీ డిమాండ్ తగ్గట్టు సప్లై చేస్తూ ఉందా లేదా? ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా అయ్యింది నేను గమనించింది. మీకు ఇంతకు ముందు ఎన్ని రోజులకు ఒకసారి లోడ్ వచ్చేది, ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి లోడ్ ఇస్తా ఉన్నారు. ఒక లోడ్ ఇచ్చినా కూడా కమర్షియల్ సిలిండర్ని మీరు డిస్పాచ్ ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా అయింది. ఇది వచ్చి నేను ఒక బిజినెస్ కనుగోలేదు సార్. స్వామి చేసే సర్వీస్ గా అనుకుంటున్నాను. సో దానివల్ల ఏమైంది అంటే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సింపుల్. ఎవరికి ఉండి లేకపోయింది మా ఇంట్లో గ్యాస్ లేకపోతే కూడా పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే నేను ఇంతకు ముందే 14.2 kg అంటే గృహ సిలిండర్లు కూడా పర్మిషన్ తీసి పెట్టుకున్నాను. కొన్ని రోజులు అది కూడా రన్ అయింది సార్. ఎక్కడా లేనప్పుడు ఇండియాలో చాలా తక్కువ ప్లేసుల్లో మాత్రమే ఉండేటువంటి డొమెస్టిక్ ఫెసిలిటీ కూడా రాజ్యాంగం తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తాం. ఈసారి కూడా ఆవిష్కరణ గౌరవ ఎమ్మెల్యే గారు 9 గంటలకి అందరూ కూడా హాజరవలసింది కోరుతున్నాం. ఆ రోజు దేవుడి గారు పెట్టి ఆవిష్కరణ జరిగిన తర్వాత మన స్థానిక ఆచార్యుల ద్వారా అదేవిధంగా కొంతమంది గెస్ట్ని కూడా పిలుద్దాం అనుకున్నాం. వాళ్ళ దగ్గర కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళ ద్వారా ప్రవచనం కూడా ఉంటుంది, పంచాంగ పట్టణం కూడా ఉంటుంది. సో 9 నుంచి 11 వరకు మన దేవాలయంలో ఈ ఉగాది సంబరాలు జరుగుతాయి. ఈ సాంప్రదాయబద్ధంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిన కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా అనేక రకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమైనది గ్యాస్ సరఫరా. మనకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకి నిత్య అన్నదాన ప్రసాదాల కోసం, అట్లాగే నైవేద్యం, త్రికాల నైవేద్యం తయారు చేయడం కోసం వాడుతున్నటువంటి సిలిండర్ల యొక్క వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది. లడ్డు ప్రసాదాల తయారీకి, నైవేద్యానికి, అట్లాగే వస్తున్నటువంటి భక్తులకి భోజనాలకి, అన్నదానం కోసం వాడుతున్నటువంటి సిలిండర్లన్నీ కూడా సమీక్ష చేసుకొని సంబంధిత డీలర్లని సమావేశానికి పిలిపించి గౌరవ చైర్మన్ గారు, ఈఓ గారితో కలిసి 7 సభ్యులు హాజరయ్యి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పరిస్థితులు చక్కబడేంత వరకు 47.5 kgs సామర్థ్యం ఉన్నటువంటి సిలిండర్లని ఒక 50 సిలిండర్లు రిజర్వ్లో ఉంచుకోవాలని, 19 kgs సంబంధించినటువంటి సిలిండర్లు 100 నుంచి 150 వరకు రిజర్వ్లో ఉంచుకోవాలని, రెగ్యులర్గా జరిగే సరఫరాని యథావిధిగా కొనసాగిస్తూ మాకు అవసరమైన మేరకు మీరు సహకరించాలని చెప్పి ఏజెన్సీల వారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. తదనుగుణంగా సంబంధిత ఏజెన్సీ వారు ఆయా కంపెనీలకి మాట్లాడి తీసిపెట్టవలసిందిగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కాణిపాకం ఆలయంలో సుమారుగా 3,500 మందికి పైగా, పర్వదినాల్లో 5,000 నుంచి 6-7,000 మందికి వరకు కూడా ఉచిత అన్నప్రసాదాలని అందించడం జరుగుతోంది. అట్లాగే భక్తులకి క్యూ లైన్లో పాలు, అట్లాగే ప్రసాదాలు, పోటులో నైవేద్యంతో పాటుగా లడ్డు, వడ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా నిత్యం గ్యాస్ అవసరం ఉంది. 19 కేజీల సిలిండర్లు మాకు నెలకి సుమారుగా 270 సిలిండర్లు అవసరమవుతున్నాయి. ఒక రోజుకి 9 చొప్పున వారానికి 63 సిలిండర్లు అవసరమవుతున్నాయి. అట్లాగే 47.5 కేజీల సిలిండర్లు రోజుకు 2 నుంచి 3 సిలిండర్లు ఖర్చు అవుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు 1:3 రేషియోలో సప్లై జరుగుతూ ఉంది. అంటే మేము ఖాళీ అయిన వెంటనే ఒకటి రిజర్వ్ పెట్టుకొని ఖాళీ అయిన సిలిండర్ని పంపి అలా ఫిల్ చేసుకొని మధ్యలో ఒక సిలిండర్ను అడిషనల్గా పెట్టుకొని సప్లై ఛానల్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 19 కేజీల సిలిండర్లకి 110 రూపాయల పైన ధర పెరిగింది. ఎందుకంటే సప్లై తగ్గింది కాబట్టి. అట్లాగే 47.5 కేజీల సిలిండర్కి 300 రూపాయల పైన ధర అదనంగా పెరిగింది. సో భవిష్యత్తులో సప్లై ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధ వాతావరణం తీవ్రత యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. పెరిగినా తగ్గినా ఈ సంక్షోభం అనేది కొంతకాలం పాటు ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని దేవాలయాల్లో కట్టెల పొయ్యిలు ప్రారంభించారన్నటువంటి విషయాన్ని తెలిసిన వెంటనే మేము అత్యవసర సమావేశాన్ని ఈఓ గారికి చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పాలక మండలి అత్యవసర సమావేశంలో బోర్డు సభ్యులందరూ కూడా గౌరవ చైర్మన్ గారి నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రిజర్వ్ సిలిండర్స్ కొన్ని ఉంచుకోవాలని ఈ విషయాన్ని ఎండోమెంట్కి తెలియజేసి అట్లాగే జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా, ఎందుకంటే వారు కూడా ఈ సర్ప్లస్గా పెట్టుకోవడానికి అవసరమైనటువంటి అనుమతులు ఇవ్వాల్సి వస్తుంది. కాణిపాకంకు ఉన్నటువంటి ప్రాశస్త్యం దృష్ట్యా, కాణిపాకానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత దృష్ట్యా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకి ఏ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని కూడా మేము సంబంధిత అధికారులు కూడా రాయాలని చెప్పి
నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే దళిత సత్రం కేటాయింపు విషయంలో కూడా గతంలో పాలక మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉన్నాయి. వాటిని ఎండోమెంట్ కూడా పంపించి ఉన్నాం. సో దానికి సంబంధించి కూడా రేపు ఈ నెలలోనే త్వరలో జరగబోతున్నటువంటి పూర్తిస్థాయి పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకొని దళిత సత్రం విషయం కూడా కేటాయింపు చేసే విషయం మీద ఒక నిర్ణయం రావాలని, దానికి సంబంధించి సూత్రప్రాయంగా గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ తీసి కోర్టు కేసులన్నింటినీ కూడా సమీక్షించమని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు కరూర్ వైశ్య బ్యాంక్ వారు 8 కియోస్కులని దేవస్థానానికి అందజేయడం జరిగింది. దాని ద్వారా ఎక్కడికక్కడ డిజిటలైజేషన్ ద్వారా డిజిటల్ పద్ధతిలో పేమెంట్ చేయాలన్నా, లేకపోతే డిజిటల్ పద్ధతిలో డొనేషన్ చేయాలన్నా, లేదంటే డిజిటల్ పద్ధతిలో సేవా టికెట్లను పొందాలన్నా, దర్శనం టికెట్లు పొందాలన్నా ఎవరి మీద ఆధారపడకుండా నేరుగా ఆ కియోస్క్ మిషన్ దగ్గరకు వచ్చి అక్కడే వారు దర్శనం టికెట్ మొదలుకొని దాతల వరకు ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా కూడా వారికి వెసులుబాటు కల్పించే విధంగా 8 కియోస్కులను ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, కాణిపాకం ఆలయ కార్యకలాపాల్లో కాణిపాకంలో జరుగుతున్నటువంటి అన్ని విధానాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా కాణిపాకంలో ఉభయదారుల యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఆ ఉభయదారుల తరపు నుంచి దేవస్థానంతో అనుసంధానం చేసుకోవడం కోసం ఉభయదారుల తరపున ఒక అధ్యక్షులు ఉండేవారు. ఆ అధ్యక్షులు ఎప్పటికప్పుడు దేవస్థానంతో సంప్రదింపులు చేసి ఉభయదారుల యొక్క ప్రాధాన్యతని, వారితో గుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని క్రమం తప్పకుండా వారి నిర్వహణ చేసే క్రమంలో అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు ఈశ్వర ప్రసాద్ గారు ఈ మధ్య పరమపదించారు. వారు కాణిపాకం దేవస్థానానికి విశేషమైన సేవలు అందించినటువంటి వ్యక్తి కాబట్టి వారి అకాల మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కూడా సంతాప తీర్మానాన్ని కూడా మేము ఈరోజు ఆమోదించడం జరిగింది.